నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన ఆయన ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ఎంపిక చేసింది. పూర్వోదయ నిధులతో ఏపీలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడీ, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ ప్రోత్సహించేలా ప్రణాళికలు రచించినట్లు వివరించారు. ఇందుకు నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్ను కోరారు. మంత్రి లోకేష్తో కలిసి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో సిఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. చేసిన పనులు చెబితేనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలతో మమేకం అవ్వాలని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారం, పింఛన్లు వంటి అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పార్టీకి ప్రజాప్రతినిధులు, నేతలే ప్రతినిధులన్న సీఎం ప్రతినిధుల వ్యవహార శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందన్న సీఎం కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో తగ్గిస్తోందన్నారు. సోలార్, విండ్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్న ఆయన సమర్థ పాలన, అసమర్థ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించాలన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు కూటమి వైపు ఉంటే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. కూటమిగా ఉంటే అద్భుత విజయాన్ని కట్టబెట్టారన్న సీఎం అంతకు మించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియాలోని భారత దౌత్య కార్యాలయ అధికారులు, ఏపీ ఈడీబీ అధికారులతో కలిసి మంత్రులు కియా కార్ల పరిశ్రమ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు, కియా యూనిట్ల విస్తరణపై చర్చించారు. ఏపీలో కియా యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్లాంట్ విస్తరణ అంశాలపై చర్చించారు. విశాఖలో నవంబర్లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని ఆహ్వానించారు. అనంతరం ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ లొట్టే సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆహారం, కెమికల్స్, ఫార్మా రంగాలలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖ వేదికగా నిర్వహించనున్న సిఐఐ సదస్సుకు లొట్టే సంస్థ ప్రతినిధులను ఆహ్వానించారు. బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణను అప్పుల కుప్పల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్కు బాకీ అనే పదమెత్తే అర్హత లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ఎరువుల పేరిట మోసం చేస్తోందని మహేష్ కుమార్ ఆరోపించారు. జీఎస్టీ పేరిట బీజేపీ వేల కోట్లు దోచుకుందన్నారు. ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% పైగా సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతులకు యూరియా బస్తా ఇవ్వట్లేదు, కానీ గ్రామానికి మద్యం దుకాణం ఇస్తామంటున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బాకీ కార్డులను హరీష్ విడుదల చేశారు. గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే బాకీ కార్డు బ్రహ్మాస్త్రం అవుతుందన్నారు. తెలంగాణలో నేర నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. పదవీకాలం పూర్తి కావడంతో డీజీపీ జితేందర్కు పోలీసు శాఖ వీడ్కోలు నిర్వహించింది. డీజీపీగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అత్యాధునిక సాంకేతికత సాయంతో అనేక నేరాలు ఛేదించామన్నారు. నేర నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామన్న ఆయన కొన్ని సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించామన్నారు. పోలీసు శాఖలో వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఉద్యోగరీత్యా కుటుంబం, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తల్లిని గుర్తు తెచ్చుకున్నారు. జితేందర్ భావోద్వేగానికి గురయ్యారు. వీడుకోలు కార్యక్రమంలో పాల్గొన్న కొత్త డీజీపీ శివధర్ రెడ్డి జితేందర్తో ఎన్నోసార్లు కలిసి పనిచేశానని చెప్పారు. ఆయన అనుభవాలు తమకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. శాంతి భద్రతలను బలోపేతం చేయడంతో పాటు నూతన సవాళ్లను ఎదుర్కొనే దిశగా పనిచేస్తానని శివధర్ రెడ్డి హామీ ఇచ్చారు.
హైదరాబాద్లో నేరాల కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటామని కొత్త పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ నూతన కమిషనర్గా ఇవాళ వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. నిన్న ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజును పూర్తి చేసుకున్న సజ్జనార్ నేడు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. హైదరాబాద్ను దేశంలోనే నెంబర్ 1 నగరంగా ఉంచడంలో తన వంతు బాధ్యత నిర్వహిస్తానన్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. జూరాల, సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి అధిక మొత్తంలో వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 28,871 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 26 అడుగులు ఎత్తి 5,78,440 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.3 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206 టీఎంసీలుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి 5,74,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 5,43,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 6,24,000 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.3 అడుగులకు చేరింది. ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్లోకి 6,41,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 6,26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నదీ తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బ్యారేజ్ దిగువన వారధి వద్ద 3,000 ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. భద్రాచలం వద్ద మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద వరద నీరు చేరడంతో చెర్ల, వాజేడు, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద సోమవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద 12.1 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి సుమారు 10,30,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరదతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో వశిష్ట, వైనతేయి, గౌతమి, గోదావరి పాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ లంకలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. లంక గ్రామాల ప్రజలు మరపడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదలైంది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నట్లు కర్ణన్ వెల్లడించారు. వారిలో పురుషులు 2,07,367, మహిళా ఓటర్లు 1,91,590, ఇతరులు 25 మంది ఉన్నట్లు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 663 ఓట్లు తొలగించినట్లు చెప్పారు. సర్వీస్ ఓట్లు 18, ఎన్ఆర్ఐ ఓట్లు 95, దివ్యాంగుల ఓట్లు 1,891, 80 ఏళ్లు పైబడిన వృద్ధుల ఓట్లు 6,052 ఉన్నాయి. వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణన్ తెలిపారు. 2026 ఫిబ్రవరికి ముందే H-1B వీసాల జారీ ప్రక్రియలో గణనీయమైన మార్పులు ఉంటాయని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్ట్ లుట్నిక్ తెలిపారు. ఆ సమయంలో H-1B వీసా దరఖాస్తులకు $1,00,000 రుసుము అమల్లోకి రానుంది. నిపుణులు కాని ఉద్యోగులు తమ దేశంలోకి వచ్చి వారి కుటుంబాలను కూడా తీసుకొస్తున్నారని లుట్నిక్ చెప్పారు. పాత వీసా విధానంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. లాటరీ విధానంలో కూడా మార్పులు ఉండొచ్చని సంకేతాలిచ్చారు. ఒక దేశం లాటరీ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను తెచ్చుకోవడం ఎందుకన్న లుట్నిక్, దానివల్ల అనుభవం లేని టెక్ కన్సల్టెన్సీలు దేశంలో కుటుంబాలతో సహా ప్రవేశించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు H-1B, L-1 వీసాలను సంస్కరించాలని, విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని పలువురు యుఎస్ సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సెనేటర్లు చెక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్ బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేట్ దుర్వినియోగాన్ని అరికట్టి అమెరికా ఉద్యోగులను రక్షించడమే లక్ష్యమని వారు చెప్పారు.
ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ట్రంప్ ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గం అని ఎక్స్ మాధ్యమంలో పేర్కొన్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని మోదీ తెలిపారు. యుద్ధం ముగించి శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు గాజా యుద్ధం ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఖతార్, జోర్డాన్, యుఏఈ, ఇండోనేషియా, పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే, సౌదీ అరేబియా దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ట్రంప్ ప్రణాళికకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా మద్దతు తెలిపారు. కరూరు తొక్కిసలాట ఘటనలో వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని టీవీకే అధినేత, నటుడు విజయ్ స్పష్టం చేశారు. అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయనే ఇప్పటి వరకు కరూరు వెళ్లి బాధితులను పరామర్శించలేదన్నారు. త్వరలోనే వారందరినీ కలుస్తానని చెప్పారు. కరూరు ఘటనపై ఇప్పటి వరకు ప్రకటనలే చేసిన విజయ్ తొలిసారి వీడియో సందేశం విడుదల చేశారు. ఇంత బాధ తన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదని ఆయన చెప్పారు. ఈ ఘటనలో తమ తప్పు లేకపోయినా డీఎంకే సర్కార్ తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆయన విమర్శించారు. స్టాలిన్ ప్రభుత్వానికి ప్రతీకార ప్రణాళికలు ఉంటే తనను ఏమైనా చేసుకోవచ్చన్నారు. తమ పార్టీ నేతలను ముట్టుకోవద్దని కోరారు. కరూరు జిల్లాకు చెందిన టీవీకే నేతలపై పోలీసులు కేసులు పెట్టడంతో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విజయ్ అన్నారు. తన రాజకీయ ప్రయాణం మరింత బలంగా సాగుతుందని చెప్పారు. ఇటీవల కరూరులో జరిగిన టీవీకే ప్రచారం ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. కరూరు తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 3 అరెస్టు చేశారు. ఈ దుర్ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ టీవీకే కరూరు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు మదియాళన్, కార్యకర్త పవన్ రాజ్, యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాట జరిగిన రోజు కరూరు నగర పోలీస్ స్టేషన్లో టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, మరో నేత నిర్మల్ కుమార్తో పాటు మదియాళన్పై కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత మదియాళన్ పరారీలో ఉండగా సోమవారం రాత్రి అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. మదియాళన్కు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో టీవీకే కార్యకర్త పవన్ రాజును ఇవాళ ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. తొక్కిసలాటపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నందుకు తమిళ యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఏషియా కప్లో బ్యాటింగ్ చేశానని టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చెప్పాడు. ముఖ్యంగా ఫైనల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడికి గురి చేసినా పట్టించుకోలేదన్నారు. మ్యాచ్ గెలిపించి వారికి సరైన జవాబు ఇవ్వాలనే గట్టిగా నిలబడ్డానని తెలిపాడు. ఏషియా కప్ టోర్నీ ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన తిలక్ వర్మకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాటింగ్లో తాను మెళకువలు నేర్చుకున్న లింగంపల్లిలోని లేగలా గ్రౌండ్కు వచ్చిన తిలక్ వర్మ అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించాడు. తన విజయంలో తల్లిదండ్రులు, కోచ్లే ముఖ్య పాత్ర పోషించారని తిలక్ తెలిపాడు.